హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేమైతే మా అక్క శ్రీమంతానికి అయితే వచ్చాము. మీరు చూడవచ్చు, మా నాన్న అయితే మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుంది. ఊళ్ళోనే కాబట్టి అందరము నడుచుకుంటూ అయితే వచ్చేసాము. పువ్వులు, చీర, పసుపు, కుంకుమ, గాజులు రెడీ అవ్వడానికి అయితే అందరం ఇస్తున్నాము. మా అక్క అయితే థ్యాంక్స్ చెప్పింది. టిఫిన్ చేసిన కాసేపు అయ్యాక భోజనాల టైం అయితే అయింది. భోజనాలు అయితే మేమైతే చేస్తాం. భోజనాలు అయ్యాక మేమైతే మా అక్కనైతే కూర్చుని పెట్టాము. మా బావని కూడా కూర్చుని పెట్టి మేము తెచ్చిన స్వీట్స్ అన్నీ అయితే అక్కడైతే పెట్టాము. పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, గాజులు, సెలవిరి, అట్టిపళ్ళు, కాజా, ఇంకా లడ్డు అయితే తెచ్చాము. ఇప్పుడైతే అందరి దగ్గర మా అక్క అయితే బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటుంది. మీరు వీడియోలో చూడొచ్చు, అందరూ బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు. మా అక్కకు బాగా పుట్టాలని కోరుకోండి. చాలా హ్యాపీగా అయితే జరిగింది. ఫస్ట్ సీమంతం అయితే ఇంకా బాగా గ్రాండ్గా అయితే జరిగింది. సెకండ్ కాబట్టి నార్మల్గా అయితే చేసుకుందాం. మీరు కూడా మా అక్కకి బ్లెస్సింగ్స్ ఇస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మా అక్కలు అయితే అందరూ కలిపి ఫోటో అయితే తీసుకున్నారు. స్వీట్ అయితే తినిపించాలంట, అందుకు మా దొడ్డలు అయితే తినిపిస్తున్నారు. మా ఉమా దొడ్డ, వాణి దొడ్డ. వచ్చారు. ఇప్పుడైతే హారతి అయితే ఇచ్చారు. మా అత్త అయితే తాంబూలం అయితే ఇచ్చారు. మా అక్కతోనైతే ఇప్పించుకోవద్దన్నమాట, అందుకు మా అత్త అయితే తాంబూలం అయితే ఇచ్చారు. తాంబూలం ఇచ్చేసాక హారతి అయితే ఇచ్చారు. తాంబూలం అయితే ఇచ్చారు. ఇప్పుడైతే హారతి అయితే వేస్తున్నారు. మా పిన్ని అయితే బాగా పాట అయితే పాడారు. ఈ ఫంక్షన్ అయితే చాలా బాగా అయితే జరిగింది. వీడియో చూసిన వాళ్ళు మీరు ఎలా జరుపుకుంటారు అనేది కామెంట్స్లో అయితే చెప్పండి.
కిందనైతే స్వీట్స్ అయితే ప్యాక్ చేస్తున్నారు ఎవరికి ఇవ్వాలనేది. మాలోనైతే ఇలాగే జరుపుకుంటాము. మీకు కనుక వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. ఇప్పుడైతే మా అక్క అయితే బయలుదేరిపోయింది. ఊళ్ళోనే కాబట్టి మా బాబాయ్ అయితే పంది మీదనైతే అయితే దేబెట్టేశారు. మేమందరం అయితే నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయాము. మా అక్క హారతి ఇచ్చిన వెంటనే మా అక్క అయితే ఇంట్లోకి వచ్చి దేవుడికి ఇంకా మా నాన్నమ్మ తాతయ్యకి అయితే దండం అయితే పెట్టుకుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి.